సంబంధించి ఈ రోజు కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇక్కడ ఉపనమ్మ పండుగ జరుగుతున్నది. అమ్మవారి దీవెనలు తీసుకోవాలి, మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టుకోవాలంటే ఓన్లీ కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం అనుకున్నా. మీరు దీనికోసం మీటింగ్ పెట్టి కొన్ని కోరికలు కోరటం, మా మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వారు మీకు కూడా హామీ ఇచ్చినారు. మొత్తం సూర్యాపేట మున్సిపాలిటీలోని అన్ని వార్డులు కూడా క్షేత్ర స్థాయిలో మేము తిరిగి పర్యటన చేస్తూ ఎక్కడి సమస్యలు అక్కడ ఫస్ట్ అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసమే తప్పకుండా సూర్యాపేట ఎక్కడ చూసినా గానీ ఈ రోజు సీసీ రోడ్లు ఎక్కడ చూసినా బూడిద రంగుతో మారిపోయింది. దాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నదని చెప్పి గట్టిగా విశ్వసిస్తున్న వ్యక్తుల్లో నేను మొదటి వాడిని. తప్పకుండా పార్కులు గ్రీన్ కవర్ ఏదైతే ఉన్నదో చెట్లు నాటే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. అదే విధంగా మన ముఖ్యమంత్రి గారిని కూడా మనం నగరంలో ఉండే పార్కులను అభివృద్ధి కోసం అని చెప్పి దాదాపు 20 కోట్ల రూపాయలు మన పార్కుల కోసం అడిగిన సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఏ నగరం అయినా కానీ మనం అభివృద్ధి చెందుతున్నాం అంటే కొత్త ఉపాధి కల్పన చేయాలంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. మా పిల్లలు ఇక్కడ వచ్చి ఉండాలని, నివాసం ఏర్పరచుకోవాలి, మా కుటుంబాలు నివాసం ఏర్పరచుకోవాలంటే దానికి అనుగుణంగా ఇక్కడ వాతావరణం ఉన్నదా అని చెప్పి ఆలోచన చేస్తారు. అందుకోసమే ఇట్లాంటి పార్కులు అభివృద్ధి చేసి పార్కుల రక్షణ కల్పించినప్పుడు ఇందాక ఫారూక్ గారు మాట్లాడుతూ చెప్పినారు ఇక్కడ గంజాయి ఇంకా వేరే వేరే కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి. మనం ఒకసారి అభివృద్ధి చేసిన తర్వాత అట్లాంటి కార్యక్రమాలు వాటే తుడిచిపెట్టుకుపోతాయి. అందుకోసమే మనము లా అండ్ ఆర్డర్ మీద కూడా గట్టి నిఘా పెడుతున్నాం. ఎక్కడ కూడా మీకు వార్డులో ఎక్కడ సమస్య ఉన్నా మీరు నా దృష్టికి తీసుకురండి, చైర్మన్ గారి దృష్టికి తీసుకురండి, మీ కౌన్సిలర్ గారి దృష్టికి తీసుకురండి. ఎక్కడ ఎవరు ఈవ్ టీజింగ్ చేసినా, ఓపెన్ డ్రింకింగ్ చేసినా, గంజాయి బ్యాచ్లు ఉన్నా, పబ్లిక్ స్పేసెస్ లో స్మోకింగ్ చేస్తూ కనపడ్డా గానీ మీరు మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాను. ఇట్లాంటి కార్యక్రమం 6 సంవత్సరాల తర్వాత చేస్తున్నామని చెప్పి ఫారూక్ గారు దృష్టికి తీసుకొచ్చినారు. చాలా సంతోషం. ఎందుకంటే కులాలకు మతాలకు అతీతంగా మనం ఇలాంటి కమ్యూనిటీ కార్యక్రమాలు చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఒకటి అనే ఒక భావన కలుగుతుంది. మనం అందరం ఇక్కడ ఉంటున్నాం. మనం ఎప్పుడు కూడా మన కుటుంబం చిన్న చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. నేను నా పిల్లలు తప్ప తల్లిదండ్రుల గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఇట్లాంటి కార్యక్రమాలు మనం కలుసుకున్నప్పుడు మనకు ఒకరి మీద ఒకరి గురించి తెలుసుకోవడం, ఒకరి మీద ఒకరికి రిలేషన్షిప్ డెవలప్ చేసుకుని మనం ముందుకు వెళ్దామని చెప్పి సందర్భంగా మాట్లాడుతూ, ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంతమంది రిటైర్మెంట్ ఫంక్షన్స్ అయినాయి, పెద్ద మనుషులు సన్మానం చేసుకున్నాం. మీ కాలనీలో ఇంతమంది గౌరవమైన పదవుల్లో ఉండి వాళ్ళందరూ ఉండి రిటైర్మెంట్ తీసుకున్నారంటే మీరందరూ ఆలోచన చేయండి. వాళ్ళని మనం గౌరవించుకుంటున్నామంటే మనం మన ఇంట్లో తల్లిదండ్రులు గౌరవించుకున్న విధంగా నేను భావిస్తాను. అందుకోసం ఇట్లాంటి కార్యక్రమంలో మీరు నన్ను పాల్గొంచుకునే విధంగా నన్ను ఆహ్వానించిన మీ అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, శేఖర్ గారు నన్ను ఫోన్ చేసి ఆహ్వానం చేయగానే తప్పకుండా వస్తానని చెప్పినాను. అదే కాక మా కౌన్సిలర్ గారి గెలుపు కూడా కారణమైన మీరందరూ ఓట్లేసి మా కౌన్సిలర్ గారిని గెలిపించినందుకు కూడా మీ కృతజ్ఞతగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, సూర్యాపేట పట్టణాన్ని మీరు చూస్తారు, మా మార్పు కనపడుతుంది అని చెప్పి ఖచ్చితమైన హామీ ఇస్తూ మీరు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.